ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి సమ్మర్ ఫేస్ ప్యాక్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఐటమ్సే మనకు దీనికి కావాలన్నమాట. ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇది బాయ్స్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు. 15 ఇయర్స్ తర్వాత నుంచి ఎవరైనా వేసుకోవచ్చు అన్నమాట. ప్రాబ్లం లేదు. ఎవరికైతే పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి, లేదంటే ఎండ వల్ల, ఇప్పుడు సమ్మర్ కదా బయటకు వెళ్తుంటారు, ఎండ వల్ల చెమరకాయలు, అంటే చెమట అది పట్టేసి కొంతమందికి ఇదంతా చెమరకాయలు అదే వస్తుంటుంది. ఆ చెమరకాయలు, తర్వాత అనీవన్ స్కిన్, తర్వాత ట్యాన్ అన్నీ పట్టు ఉంటాయి కదా, అవన్నీ బాగా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఈ ప్యాక్ ఏంటంటే మనం వీక్కి ట్వైస్ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ అన్నమాట. ఎవరైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనిలో వాడే పదార్థాలు కూడా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్. శాండల్ పౌడర్, ఆలోవెరా, బంగాళదుంప జ్యూస్ మాట. అంతే 3 ఐటమ్స్. ఈ 3 కూడా మన స్కిన్ గ్లోగా బ్రైట్గా చేస్తాయి. మెయిన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఒకసారి ఫేస్ ప్యాక్ చూసి రండి, మళ్ళీ మాట్లాడదాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు మెయిన్గా కావాల్సింది శాండల్ పౌడర్, పొటాటో జ్యూస్, నెక్స్ట్ ఆలోవెరా అన్నమాట. ఈ 3 ఐటమ్స్ మన ఇంట్లో ఉంటే హ్యాపీగా మనం ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకోవచ్చు. ఈ శాండల్ పౌడర్ మనం పూజలకి వాడతాం కదా, ఆ శాండల్ పౌడరేనండి. ఇక్కడ మీరు బంజారాస్ ఫేస్ ప్యాక్స్ కానీ ఇంకా ఎందుకు కంపెనీదైనా ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, అందులో కూడా శాండల్ పౌడర్ తీసుకోవచ్చు. ఆయుర్వేదిక్వి అవి దొరుకుతాయి కదా, అవైనా తీసుకోవచ్చు. మెయిన్ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే చెమరకాయలు రాకుండా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది చిన్నపిల్లలకైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో అయితే నేను ఆలోవెరాని బంగాళదుంప జ్యూసు 2 కలిపి ఐస్ క్యూబ్స్లా పెట్టుకున్నాను. అది కూడా నేను వీడియో చేశాను. ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇస్తాను, ఆ వీడియో చూడండి. తర్వాత ఐస్ క్యూబ్ కరిగాక ఇలాగైతే మనకి రెడీ అయిపోతుంది ఆ 3 కలిపి. ఇప్పుడు మనం ఫేస్కి అయితే అప్లై చేసేద్దాము. ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదు. నేను ప్రతి ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు మీకు చెప్తుంటాను, ఎటువంటి మేకప్ ఉండకుండా ఇది మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఏ టైంలోనైనా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత బయటికి ఎండలో వెళ్ళకూడదండి. మీరు పైన మాకేం పర్లేదు, మేము ఇంట్లో ఉంటాము అన్నప్పుడు ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? లేదు మాకు పైన పనులు ఉన్నది అంటే మార్నింగ్ టైంలో అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ ఫేస్ ప్యాక్స్ అయినా బయటికి వెళ్తే దాని రిజల్ట్ అంత ఉండదండి. వెంటనే ఎండకి మన మొహం పాడవడం అది ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. బెస్ట్ మీరు బయటికి వెళ్తున్నారు అంటే మటుకు నైట్ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచి ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. ఓకేనా? ఇలాగైతే నేను అప్లై చేసుకున్నాను. ఫేస్ అంతటికి అప్లై చేసుకొని డ్రై అయ్యే వరకు ఉంచి ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఓకేనా? చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఈ ఎండకి. తర్వాత చల్లగా కూడా ఉంటుంది. ఇలాగ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచి ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. చూస్తున్నారా? ఇలాగైతే డ్రై అయిపోయింది. మీకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను నా ఫేస్ ఎంత షైనింగ్గా వచ్చిందో. చాలా మంచిదండి ఈ ఫేస్ ప్యాక్. చాలామంది నాకు సమ్మర్ ఫేస్ ప్యాక్స్ అడిగారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగ వచ్చిందో నాకు షేర్ చేయండి. నేను ఇక్కడ ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ ఏమీ రాయలేదు, ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఎంత చూసారు కదా, ఈ ప్యాక్ ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్యాక్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మార్నింగ్ అయినా, లేదంటే నైట్ అయినా, ఈవినింగ్ అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ప్యాక్ వేసుకోగానే మనం బయటికి అది వెళ్ళడం అది చేయకూడదండి. ఇదనే కాదు, ఏ ప్యాక్ వేసుకొని వెంటనే మన ఎండలోకి వెళ్తే మనకి అంత మంచి రిజల్ట్ ఉండదు. ఇంకా ఇంకా బ్లాక్ అయిపోద్ది అన్నమాట సన్ వల్ల. అందుకు మనం బయటికి ఎక్కడికి వెళ్ళమన్నప్పుడు మనం వేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.